సంక్రాంతికి సినిమాల ఎఫెక్ట్‌తో కొంతవరకు 'పుష్ప 2' ఊపు తగ్గిన మాట నిజం. అయితే 'పుష్ప' టీమ్ మాత్రం తగ్గేదిలే మనల్ని మాట్లాడడానికి, మనల్ని చూడడానికి జనాలు థియేటర్‌కి రావాలి అని ఫిక్స్ అయింది. అందుకోసం సినిమాలో కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ కలిపి 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ వదిలింది. ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో చూడాల్సొస్తుందేమో అనుకుంటే థియేటర్స్‌లోనే వదిలి ఫ్యాన్స్‌కి పండగ చేశారు. ఇంతకీ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో వదిలినటువంటి సీన్స్ ఎట్లా ఉన్నాయి? మళ్ళీ చూడాలనుకునే వారివి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయా? లేదా? అనే విషయాలు చూద్దాం. ప్రస్తుతం థియేటర్‌లో ఉన్నటువంటి 'పుష్ప 2' సినిమాకి అదనంగా 20 నిమిషాల ఫుటేజ్‌ని, సన్నివేశాల్ని, సీన్స్‌ని జోడించారు. ప్రస్తుతం 'పుష్ప 2' యొక్క రన్ టైము 3 గంటల 20 నిమిషాలు. దానికి ఇంకొక 20 నిమిషాలు సీన్స్ యాడ్ చేస్తే 3 గంటల 40 నిమిషాలు దాటిపోయింది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 4 గంటల పాటు 'పుష్ప' ప్రపంచంలో ప్రేక్షకుడు ఉండిపోతాడు 'పుష్ప' ప్రపంచంలో. అయినా సరే గిట్టుబాటయ్యే విధంగానే ఈ సీన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. జపాన్ స్మగ్లర్‌తో 'పుష్ప' ఫైట్ తర్వాత తను సముద్రంలో పడతాడు గదా! అది ఫ్లాష్ బ్యాక్‌కి లీడ్ చేస్తుంది. చిన్నప్పుడు 'పుష్ప' రోజుల్లోకెళ్తుంది. క్రికెట్ బాల్‌ని అక్కడి నుంచి నీళ్ళలోకి తీసుకురావడం, అతను గెలిస్తే అతను ముల్లేటి వెంకటరమణకి కొడుకని పిలుస్తామని అంటారు. దాంతో 'పుష్పకి' ఈత రాకపోయినా నీళ్ళలో దూకుతాడు. అతను చిన్నప్పటి నుంచి అతని ధైర్యం ఏంటి అనేది చూపిస్తారు. ఇంటర్వెల్ సీన్‌కి 'పుష్పకి' మంగళం సీన్ ఫ్లాష్ బ్యాక్ ఒకటొస్తుంది. మంగళం సీన్ మూటలు సర్దుకొని వెళ్ళిపోదాం అంటాడు. ఆ తర్వాత 'షెకావత్' సీనుని ఒక టన్ను రెడ్ శాండిల్ కావాలని కోరతాడు. అదే మెయిన్ ప్లాట్‌కి దారి తీసేటువంటి సీన్. 'షెకావత్' అరేబియన్ కంటైనర్‌ని సముద్రంలో పట్టుకొని శ్రీలంకకి వెళ్ళే కొన్ని పడవలను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అక్కడే అతనికి జక్కారెడ్డికి, హమీద్‌కి మధ్య స్మగ్లింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అది రివీల్ అవుతుంది. పోర్ట్ దగ్గర కార్ యాక్సిడెంట్, హమీద్‌ని షెకావత్ చంపడం, జపాన్ స్మగ్లింగ్‌కి చెందినటువంటి లింక్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. జక్కారెడ్డి ఆ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. ఇక సిండికేట్‌లో ఆధిపత్య పోరు, పుష్ప జపాన్‌కి వెళ్లి మిస్ అయ్యి షిప్‌మెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం వంటివి చూపెడతాడు. అలాగే జక్కారెడ్డి చనిపోయిన తర్వాత జాలిరెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కావాలని పుష్ప అడగడం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం, ఇలాంటి సీన్‌లు రీలోడెడ్ వెర్షన్‌లో చేర్చారు. 'పుష్ప 2' రీలోడెడ్ కట్‌లో ఉన్నటువంటి సీన్‌ల వల్ల జపాన్‌లో జరిగే హీరో ఇంట్రడక్షన్ సీన్‌కి క్లారిటీ వస్తుంది. అసలు జపాను, అక్కడ అల్లు అర్జున్ చేసిన 'తుఫాన్' ఏంటి? అక్కడ వాళ్ళకి 'పుష్ప'తో సమస్య ఏంటని అనేక రకాలకి ప్రశ్నలకు సమాధానాలొచ్చాయి. వాటి కోసం మూడో పార్ట్ వరకు వేచి చూడాల్సిన పని లేదు. చాలా ఎక్సైటింగ్‌గా ఈ లింక్‌ని ఫస్ట్ ఫైట్‌లోనే జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే సినిమా హైలైట్స్‌లో ఒకటైన 'పుష్పా'ని పట్టుకునేందుకు షెకావత్ చేసే రామేశ్వరం సెర్చ్ సీన్స్ ఎక్సైటింగ్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఆ సీన్స్ ఇంకా ఉన్నా చూడొచ్చనేంత బాగా చిత్రీకరించారు సుకుమార్. సుకుమార్ డీటెయిలింగ్ ఎంత బాగా చేస్తారో, ఈ సీన్స్ వల్ల మరోసారి సాధారణ ప్రేక్షకుడికో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఎక్స్‌ట్రా సిండికేట్ మీటింగ్ సీను, జపాన్ వాళ్ళతో 'పుష్ప' మీటింగ్ సీను, జాలరెడ్డి సీన్స్ కూడా కనిపించి అలరిస్తాయి. చాలా సినిమాలో ఎక్స్‌ట్రా సీన్స్ యాడ్ చేస్తారంటే చేస్తామంటూ ఉన్నాయి. 'పుష్ప' సినిమాలో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా క్రూషియల్ సీన్సే. ఈ 20 నిమిషాలు ఎడిటింగ్ చేయకుండా ఉంటే బాగుండేదనిపించింది నిజానికి. ఎక్కువ సెకండ్ హాఫ్‌లోనే ఈ కట్ చేసినటువంటి సీన్స్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం. దాదాపు ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా మార్పు ఏమీ లేదు. ప్రారంభంలో అల్లు అర్జున్ సీన్ ఇంట్రడక్షన్ తప్పిస్తే కొన్ని కొత్త డైలాగులు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో ఇప్పటికే సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తోంది. 1000,00,00,000కు పైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో, తెలుగు సినిమాల లిస్ట్‌లో మొదటి స్థానంలో, 'దంగల్' తర్వాత ఇప్పటివరకు రెండో ప్లేస్‌లో ఉన్న 'బాహుబలి 2'ని బ్రేక్ చేసేసింది 'పుష్ప 2'.